హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, డియర్ ఫాలోవర్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు అనాథల జీవితాల్లో వెలుగులు నింపే హీల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అన్న వార్తా కథలను మీరు చూస్తున్నారు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్. దీన్ని దయచేసి మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపుల్లోనూ లేదా ఇతరత్ర ఛానల్స్లోనూ ఫార్వర్డ్ చేసి అనాథ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపండి. ఎందు గురించి అంటే ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇది చూడండి, వివరాల్లోకి వెళ్ళినట్లయితే అనాథల జీవితాల్లో వెలుగులు నింపే హీల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఆఖరు తేదీ మార్చి 18. తల్లిదండ్రులు లేని వారికి ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలు. ఇకపోతే వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, చదువుకునే వయసులో తల్లిదండ్రుల్లో ఎవరినో ఒకరిని లేదా ఇద్దరిని కోల్పోవడం అనేది భరించలేని విషాదం. అలాంటి సందర్భాల్లో చదువు ఆపేయాల్సిన దుస్థితి కూడా చాలామందికి ఏర్పడుతుంది. తల్లి, తండ్రి లేక నిరుపేద చిన్నారులు చదువుకు దూరం, అంటే తల్లి కానీ తండ్రి కానీ లేదా ఇద్దరు కానీ లేకపోవడం వల్ల నిరుపేదరికంతో చిన్నారులు చదువుకు దూరం కాకూడదు అన్న ఉద్దేశంతో, ఉన్నత లక్ష్యంతో డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ గారు ఏర్పాటు చేసిన ఒక విద్యా సంస్థ హీల్ ప్యారడైస్. ఇది ఏలూరు జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో 90 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ పాఠశాలలో ఉచితంగా నాణ్యమైనటువంటి విద్య, వసతి, భోజనం అందిస్తున్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో సిబిఎస్ఈ పాఠ్య ప్రణాళికతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా బోధిస్తున్నారు. ఇది గన్నవరం విమానాశ్రయానికి 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఓకే, దాని తర్వాత చూడండి, 15,000 పుస్తకాలతో పెద్ద గ్రంథాలయం కూడా ఈ స్కూల్లో ఉంది. పాఠశాలలో 15,000 పుస్తకాలతో అతి పెద్ద గ్రంథాలయం అందుబాటులో ఉంది. విద్యార్థుల ఆసక్తి మేరకు కళల్లో కూడా ప్రోత్సహిస్తున్నారు. 3D చిత్రలేఖనం, క్రాఫ్ట్, సంగీతం, నృత్యం ఇటువంటి అంశాలలో శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 400 మీటర్ల ట్రాక్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్బాల్ వంటి కోర్టులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అద్భుతమైనటువంటి వసతులు కూడా ఇక్కడ కల్పిస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే బాలబాలికలకు వేరువేరుగా ఆధునిక హంగులతో వసతి గృహాలు అనేవి ఉన్నాయి. విద్యార్థులకు అందించే భోజనానికి సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలను వినియోగిస్తున్నారు. విద్యార్థులు తాగేందుకు RO శుద్ధ జలం, వేడి నీరు అందుబాటులో ఉంచుతున్నారు. ఆన్లైన్ స్మార్ట్ తరగతులు నిర్వహిస్తారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ, ఆర్ట్స్, కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. అద్భుతమైన క్రీడా సౌకర్యాలు మరియు ఇండోర్ స్టేడియం కూడా ఉన్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో ఎక్కడి విద్యార్థులు సత్తా చాటుచున్నారు. ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ కేంద్రం, AI ఎక్సలెన్స్ కేంద్రం, 3D ప్రింటింగ్, డిజైన్ థింకింగ్ ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థుల ఉన్నత చదువులకు హీల్ సంస్థే సహకరిస్తుంది. విద్యార్థుల కోసం పాఠశాల ప్రాంగణంలోనే ఆసుపత్రి కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. చూసారా, ఇక్కడ విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు కోసం, ఓకే, అంటే ఇక్కడ ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుంటారో అటువంటి వారు తర్వాతి ఫర్దర్ కోర్సులు చేసేందుకోసం కూడా వీరు వారికి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. అంతే కదా. కాబట్టి తల్లిదండ్రులను కోల్పోతే అన్నీ కోల్పోయినట్టే అన్నటువంటి నిస్సహాయ స్థితిలోకి విద్యార్థులు వెళ్ళిపోకుండా వారికి ఆసరాగా ఉంటున్నారు వీరు. నిస్సహాయ స్థితిలో ఉంటున్నటువంటి చిన్నారులకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాం. హీల్ ద్వారా చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే మా ధ్యేయం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఇక్కడ చేరవచ్చు అని హీల్ సంస్థ కార్యదర్శి
తాతినేని లక్ష్మి, సిఇఓ కె అజయ్ కుమార్ తెలిపారు. ఇకపోతే 2025-26 అకాడమిక్ ఇయర్ ఎడ్యుకేషన్ ప్రవేశాల కోసం ఇక్కడ వీరు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రవేశం పొందిన విద్యార్థులు 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకోవచ్చు. 11వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ప్రతిభా పరీక్షలు హీల్ ప్రాంగణంలోనే రాత విధానంలో నిర్వహిస్తారు. ఇకపోతే దీనికి అర్హతలు ఏంటి అంటే, తల్లి తండ్రి లేని విద్యార్థులకే హీల్ ప్యారడైజ్లో ప్రవేశం కల్పిస్తారు. తల్లి లేదా తండ్రి మరణం, మరి ధ్రువపత్రం, ఆదాయ ధ్రువపత్రం, తెల్ల రేషన్ కార్డు ఇవి తప్పనిసరి. అంటే ఎవరో మరణించినట్లు ధ్రువపత్రం అంటూ ఉండాలి. తల్లి కానీ తండ్రి కానీ లేదంటే ఇద్దరు కానీ మరణించినట్లు ధ్రువపత్రం అనేది ఉండాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఇవి తర్వాత దరఖాస్తుకు మార్చి 18 చివరి తేదీ. ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపోతే పాఠశాల వెబ్సైట్ ఇక్కడ ఉంది, చూడొచ్చు. పాఠశాల వెబ్సైటు మరి సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి డియర్ ఫాలోవర్స్, ఎవరైతే ఈ వీడియో చూసారో తప్పనిసరిగా మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి. అనాథ పిల్లలకి ఎవరికైనా కూడా ఇందులో మార్చి 18 వరకు ఎంట్రన్స్ అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒక ఫార్వర్డ్ చేయడం వల్ల వారికి చదువుకునే అవకాశం రావచ్చు. ఇంటర్నేషనల్ ప్రమాణాలతో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ స్కూల్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి వారికి ఒక మంచి ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ మీరు ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి దయచేసి వెంటనే మీకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ, సోషల్ మీడియా గ్రూపుల్లోనూ ఫార్వర్డ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే వారికి సమాచారం అందించండి. వారికి ఆసక్తి ఉంటే ఆ స్కూళ్ళలో వారి పిల్లల్ని జాయిన్ చేస్తారు. సరేనా? జై హింద్.